చక్కగా మంచిగా కనిపిస్తుంది. కానీ ఒక గంట 2 గంటలు పోయిన తర్వాత అది ఎలా ఉంటుందంటే ఆ యొక్క మసికి అది ఇచ్చినటువంటి పొగకి ఆ గ్లాస్ అంతా ఏమైపోద్ది, నల్లగా అయిపోద్ది. మానవ యొక్క హృదయం కూడా ఎలా ఉందంటే మసి పారిపోయింది. సంవత్సరాలు జరుగుతుండగా కార్యం నూతనపరచబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీ జీవితం బాగుపడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క భ్రష్టత్వం నుంచి, లోక సంబంధమైనటువంటి జీవితం నుంచి బయటకు రావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు 2001 కానీ చూసుకుంటే 2000 సంవత్సరాలు, 2026 సంవత్సరం మొదలకు వచ్చినా కూడా మానవ యొక్క హృదయం ఎలా ఉందంటే మసగా మారిపోయింది. ఆ యొక్క సిన్ని అయితే ఎలా ఉందో, ఆ గ్లాస్ ఎలా ఉందో, ఆ గ్లాసును శుభ్రపరిచినప్పుడు అది చక్కగా వెలిగినిస్తుందంట. అది చక్కగా వెలిగినిస్తుంది. మరలా కొన్ని గంటలకి మరలా ఏమైపోద్దంటే మసక మారిపోద్ది. మానవ యొక్క హృదయం ఎలా ఉందంటే మసక మారిపోయింది. ఈ జీవితంలో నూతనపరచబడాలి. నీవు మనం నూతనపరచబడాలి. చక్కనటువంటి వస్త్రాలు న్యూ ఇయర్కి మనం వేసుకుంటాం, అలాగే క్రిస్మస్ మనం వేసుకుంటాం. మనకి పైకి మంచివారిగానే కనిపిస్తాం, కానీ మన ఆంతర్యము నూతనపరచబడాలి. మన మనస్సు నూతనపరచబడాలి. దేవునికి వాక్యం ఈ నూతన సంవత్సరంలో నీకు నాకు మనందరికీ తెలియపరిచినటువంటి విషయాలు ఏమిటంటే మనం నూతనపరచబడాలి. ఎన్ని సంవత్సరాల నుంచి దేవునికి వాక్యం విన్నప్పటికీ కూడా మానవుడు నూతనపరచబడట్లేదు. మానవుడు దేవునికి సాగలపడడం లేదు. చూడండి, ఇప్పుడు వాక్యము ప్రజలకి ఎంతో విలువబడుతుంది. ఇప్పుడు వాక్యము శక్తివంతముగాను, అలాగే మైకుల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్నో వాక్యాలు ప్రజలకు వినబడతా ఉన్నాయి. కానీ విద్య తెలియదు, హేళన అయిపోయింది, తేలికైపోయింది. ప్రభు అంటే మనుషులకి ఎగతాళైపోయింది. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ ఒకానొక దినమున సహోదరుడా, నీ జీవితాన్ని మార్చుకో, నీ తలంపులను మార్చుకో. ప్రభు నిన్ను పిలుస్తున్నాడని దేవుని బిడ్డలైనటువంటి వారు, ఆత్మ సమూహంతో కూడినటువంటి విశ్వాస వీరులు ఒక్క మాట చెప్తే వెంటనే లోబడేవారంట. ఒకే ఒక్క మాటకి వెంటనే లోబడేవారు. కానీ ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నవి, రోజులు గడిచిపోతా ఉన్నవి. కానీ మన జీవితంలో ప్రభుకి సాగలపడడం కానీ, ప్రభు పక్షాన మనం పోరాడడం కానీ మన జీవితంలో కనబడట్లేదని ప్రభు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి నూతనపరచబడాలి, మన హృదయం నూతనపరచబడాలి. ఇందాక అమ్మగారు ప్రార్థన చేశారు. పాటల ద్వారా మనం పాడే పాటను బట్టి ప్రభువా ఈ పాట పాడడానికి నాలో తగినటువంటి జీవితం ఉందా? ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకున్నామా? ప్రభా ఈ వాక్యం చెప్పడానికి నాలో పరిశుద్ధత లేదు కదా. ప్రభా ఈ పాట పాడడానికి నేను ఏ పాటి దానిని, నేను ఏ పాటి వాడిని? నా బ్రతుకు దినములంతా కూడా నా ఒక్కరపు ఆలోచనలతో దీన్ని బైబిల్ చదువుతున్నాను. నా ఒక్కరపు తలంపులతో ప్రభువా అని నేను పిలుస్తా ఉన్నాను. నా వ్యర్థమైనటువంటి సంభాషణలను వ్యతిరేకముగా అనేక చోట్ల మాట్లాడి, అనేక మందితో నేను నా నోరుని వ్యర్థముగా ఉచ్చరించి, నా ఇప్పుడుతో కూడినటువంటి మాటలు మాట్లాడి, ఇప్పుడు ఈ నోరుతో ప్రభువా అని పిలుస్తున్నాను. ఈ నోటితోటే దేవాని పాట పాడుతా ఉన్నాను. నేను తగినటువంటి వ్యక్తిని కాదు ప్రభువా. మనం ఎప్పుడైనా అంచనా వేసుకున్నామా? చూడండి, మన నోటిని ఎప్పుడైనా మనం కళ్ళెం పెట్టుకున్నామా? ఈ లోకంలో చిక్కులు పెట్టేటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నవి. ఈ చిక్కులు పెట్టేటువంటి ఆత్మల నుంచి మనం బయటకు రావాలంటే యేసుక్రీస్తు యొక్క కలవరి యొక్క ఆ యొక్క శిలువ యొక్క త్యాగంలో మనం మునిగిపోవాలి. శుద్ధీకరణ నీకు నాకు మనందరికీ కూడా మునుగు నీటితో జరగలేదండి. ఏంటి? మన యొక్క శుద్ధీకరణ నీకు నాకు మనందరికీ కూడా మునుగు నీతితో జరగలేదు. కలవరి యొక్క రక్తం చేత ఆయన మనం శుద్ధీకరించాడు. కానీ ఏది ఆ త్యాగం? ఏది?
నా ప్రియుడా నా ఊరుడా అని మనం ఎన్నో పాటలు పాడుతాం. కానీ మన నోరు సరిగ్గా ఉందా? బూతులు మాట్లాడకుండా మనం ఉన్నామా? వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉన్నామా? ఎవరైనా సిడిచా అమ్మచారం చెప్పినప్పుడు నువ్వు ఆసక్తిగా వినే వ్యక్తివైతే నీలో ఏదో పొరపాటు ఉంది. ఎవరిలో ఉంది? మనలో ఉంది పొరపాటు. అవునా, ఆ వ్యక్తి అలాంటోడా ఇలాంటోడా? ఆ వ్యక్తి మీద నీకు మంచి అభిప్రాయం ఉంది, కానీ ఎవరో చెడు సమాచారం చెప్పడం వల్ల ఆ వ్యక్తి నువ్వేం చేస్తావంటే హేళనగా చూస్తావు, అవమానపరుస్తావు. ఇలాంటి వ్యక్తి అంటావు. ఎవరైనా చెడు సమాచారం చెప్పినప్పుడు నువ్వు ఆసక్తిగా వినే వ్యక్తి అయితే మొదట నీలో పొరపాటు ఉంది. మనం సరి చేసుకోవడానికి మొదట మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. ఇక్కడ మాట్లాడుతున్న నూతన పరచబడాలి, మన జీవితాలు నూతన పరచబడాలి. మనం పాటలు పాడుతూ ఉన్నాం, వాక్యం చెప్తా ఉన్నాం. ప్రభువా మంచి వస్త్రాలు వేసుకున్నాం కదా ప్రభువా. మన డెకరేషన్ చేసేటప్పుడు మన చెల్లి తుడుస్తూ ఉన్నప్పుడు నాకు ప్రభు ఏం తెలియపరిచారంటే, ప్రభు ఏం తెలియపరిచారంటే అది తుడిస్తా ఉన్నారు, అదంతా దగ్గరికి పొగడితే ఎంత చెత్త అయ్యింది చూడండి. సంవత్సరం అంతా నేను ఎక్కువగా వాక్యంలోకి వెళ్ళను, ఎందుకంటే చాలా టైం అయిపోయింది కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. సంవత్సరం అంతా మన జీవిత కాలం అంతా కూడా అబద్ధాలు మాట్లాడుకుంటూ ఉన్నామా? అబద్ధాలు కోపగించకుండా ఉన్నామా? మన మనస్సాక్షి యథార్థంగా ప్రతిరోజు పనిచేస్తుందా? ప్రతిరోజు మనం కడుక్కుంటున్నామా దేవుని దగ్గర? ఆ యొక్క చెత్తను చూసినప్పుడు నాకు అనిపించింది, ప్రభా నా హృదయంలో ఉన్నటువంటి ఈ చెత్తని నేను తీసుకోవాలి. చూడండి మన హృదయంలో ఎంత చెత్త పేరిపోయి ఉందో. సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము ఇవన్నీ మనకు ఉండాలంటే క్రీస్తు యొక్క రక్తం చేత మనం కడగడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. బలత్కారము చేయుచు దొంగలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దట్టపరచుటకును బద్దలైన చాలు. చూడండి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను అంతా వెతికాను, నేను దేశం అంతా వెతికాను, వీధి వీధికి వెతికాను, గృహానికి నేను వెతికాను, ఇలా గమనించండి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చాలా మొత్తం చదువు ఇంకొద్దు.
దేవుడు దేశమంతా వెతకాలంట. ఎక్కడ చూసినా ఇరుకు సందులలో చూసినాను, ఎక్కడ చూసినా చూడండి, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడను, నేను ఎంత విచారించినను ఒకడైనను లేడు. లేడంట. చూడండి, ఒక్కరు కూడా లేరంట. దేశమంతా వెతికారంట, ఎన్నో మృగాలు చూశారంట, కానీ ఒక్కరైనను లేరంట. చూడండి, అందుకే హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో నూతన పరచబడాలి. దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన వెతికినప్పుడు, ఆయనకి సమయం వచ్చినప్పుడు, ఆయన వెతికినప్పుడు మనం కనబడేటువంటి వారుగా ఉన్నామా? ఈ నూతన సంవత్సరంలో మందిరంలో కనబడుతున్నాం. దేవుడు వచ్చేటువంటి రాకడకి మనం కనబడేటువంటి వారుగా ఉన్నామా? ఎత్తబడేటువంటి వారుగా ఉన్నామా? సంవత్సరంలో జరుగుచుండగా మన కార్యాలు నూతన పరచబడాలి. పిల్లలు గమనించండి, దేవుని యొక్క మాటలు మనకు విలువగా మనం ఎప్పుడైతే మనం ఎంచుతామో, దేవుడు మనల్ని బహు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మనల్ని కూడా దేవుడు ఎంచుతారు. కాబట్టి మనము దేవుడు వెతికినప్పుడు, దేవుడు మనం చూసినప్పుడు 101వ కీర్తన 6వ వచనం ఏమంటుందంటే, దేవుడు ఆకాశంలో నుండి ఆయన చూస్తూ ఉన్నాడంట. ఎవరి కొరకు చూస్తున్నారు? నమ్మకస్తులైనటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నారంట. కానీ నమ్మకస్తులైనటువంటి వారు ఎవరున్నారో, ఈ బండ సందులలోను, ఈదులలోను, దేశంలోను, గ్రామాలలోను ఎవరున్నారని దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు ఒక్కడైనను కనబడట్లేదంట. కానీ ఈ నూతన సంవత్సరంలో మనం దేవునికి కనబడినట్లుగా మన బ్రతుకులను దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము మార్చుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. ఈ నూతన సంవత్సరంలో మన జీవితాన్ని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండినట్లుగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పటి వరకు దేవుని బిడ్డలు అలాగే అన్నయ్య ఎన్నో విషయాలు మనకు తెలియపరిచారు. మనం కూడా నూతన పరచబడాలి. నూతన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. నూతనమైనటువంటి ప్రవర్తన మన జీవితంలో కలిగి ఉండాలి. మన మాట తీరు, మనం పాడుతున్నటువంటి పాటలు మనం పాడుతున్నప్పుడు తగినటువంటి విధేయత నాలో ఉందా? పాడడానికి నా నోరు స్థిరముగా ఉందా? చూడండి, చిన్నపిల్లల్ని మనం వెంటనే తిట్టేస్తూ ఉంటాం. భయంకరమైనటువంటి కోపం వచ్చేస్తుంది. చిన్నపిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి కోపం వచ్చేస్తుంది. మళ్ళా సంఘానికి వచ్చినప్పుడు అదే నోటితో మనం పాటలు పాడుతాం. ఆమోసులో ఉంటది, పిచ్చి పిచ్చి పాటల చేత మీరు నన్ను స్తుతించద్దు. పిచ్చి పిచ్చి పాటల చేత నన్ను మీరు స్తుతించద్దు. దావీదు నాట్యం చేస్తున్నాడు కదని మీరు నాట్యం చేస్తున్నట్లుగా మీరు పిచ్చి పిచ్చి ఆరాధన చేయొద్దు. పిచ్చి పిచ్చి పాటలు పాడద్దు. నాకు హేయమైనటువంటి కార్యాలు మీరు చేయొద్దు. హృదయానుసరంగా మీరు చేయండి అని ఆమోస్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ నూతన మనము దేవునికి నూతన పరచబడినట్లుగా మన హృదయాన్ని దేవునికి ఇద్దామా? ప్రభువా, గత సంవత్సరం రాత్రి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. గత సంవత్సరం అంతా కూడా మన ప్రభు దగ్గర ఒప్పుకోవాలని, మారు మనసు పొందాలని, విధేయత కలిగి జీవించాలని దేవుని దగ్గర మనం అనేక విషయాలు మనం రాత్రికాల సమయంలో మనం ఈ సన్నిధిలో మనం తెలుసుకున్నాము. కానీ ఈ నూతన సంవత్సరంలో ఈ 1వ తారీఖున మన బ్రతుకు ఈ 2026 అంతా కూడా సక్రమంగా, నమ్మకముగా, యథార్థంగా ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలో ఉండాలని మనం ఒక నిబంధన చేసుకుందామా? నిబంధన దేవుని దగ్గర
నూతనపరచబడాలి, మన జీవితాలు నూతనపరచబడాలి. అందుకే ఆ సిన్ని ఎప్పుడైతే తుడుస్తామో అది ఎంతో ప్రకాశవంతమైనటువంటి వెలుగునిస్తుంది. మన హృదయాన్ని తొడాలి, మన మనసును తొడాలి, మన తలంపులను కడుక్కోవాలి. చూడండి, చాలా మంది ప్రార్థన జీవితంలో ఏమాత్రం కూడా ఉండరు, కానీ దేవునికి సన్నిధికి వచ్చి మనమెంతో ప్రార్థనలో మనకు అనిపిస్తూ ఉంటాం. కానీ వ్యాసధారంతో కూడినటువంటి జీవితం దేవునికి ఇష్టం లేనిది. కాబట్టి దేవునికి మనం దశమ భాగం ఇవ్వాలి. దేవునికి మనం ఏమివ్వాలి? దశమ భాగం ఇవ్వాలి. ఒకసారి మలాకి చూద్దామండి. మూడు 8. మలాకి 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా 6:8. మీకా 6:8. ఏమి తీసుకుని వచ్చి 6:6. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున. వేల కొలది పొట్టేలను వేలాది నదులంతా విస్తారమైనటువంటి తైలము ఆయనకు సంతోషము కలుగచేయన. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా. నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇస్తున్నా. మనుషుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. చాలు ప్రియులారా, చూడండి, ఇక్కడ దేవునికి వాక్యము మనకి తేటగా తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, చూడండి, దర్శన భాగం అనగా ప్రతిష్ఠ 10వ వంతు మనం ప్రతిష్ఠించినటువంటి ఆ 10వ వంతు గురించి మనం మలాకీలో చదువుకున్నట్లుగా దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? దేవుడు 10వ భాగం అన్నారు, కానీ ఆ 10వ భాగం ఏది అనగా ప్రార్థన. రోజుకి మనకి 24 గంటల సమయం అయితే
దేవునికి మనం ఎంత సమయం ఇవ్వాలి? దశమ భాగం ఎంత సమయం ఇవ్వాలి మనం దశమ భాగం? ఇప్పుడు 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు సింపుల్గా చెప్పేస్తున్నాను. దేవుడు నిన్ను అడిగేది డబ్బును అడగట్లేదు. దేవుడు నిన్ను అడిగేది నీకున్నటువంటి ఆస్తిని దేవుడు అడగట్లేదు. ఏం అడుగుతున్నాడంటే దశమ భాగం అనగా చాలా మంది చెప్పే విషయాలు ఏంటంటే 10వ వంతు గురించి చెప్తా ఉంటారు. కానీ నా ప్రభు మనకి ఏం తెలియపరుస్తున్నారంటే మొదట నీవు దశమ భాగం అనగా దేవునికి నువ్వు ప్రార్థన అర్పితం చేయాలి. దాన్ని నువ్వు ఇవ్వకుండా నీవు ఇచ్చినటువంటి ధనమైన ఆస్తి అయినా బంగారమైన దేవునికి అది అయిష్టము, దేవునికి హేయం అది. అందుకే మనం మత్తయి రాసినటువంటి సువార్తను మనం చదువుకున్నాం. నీవు ఎవరి మీదైనా విరోధం పెట్టుకున్నప్పుడు వెంటనే నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ దశమ భాగం వేస్తున్నావేమో, ఒకవేళ అర్పణ వేస్తున్నావేమో, నువ్వు వెంటనే అక్కడే విడిచిపెట్టి నీ సహోదరు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి అప్పుడు వచ్చి నాకు దశమ భాగం అర్పణ అర్పించని దేవుని వాక్యం చెప్తాము. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే దశమ భాగం అనగా మొదట నీకు ఇచ్చినటువంటి 24 గంటల్లో 2 గంటలన్నర లేదా 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవునికి ఇవ్వాలి. ఏంటండి? 2 గంటల 40 నిమిషాలు మనం దేవునికి ఇవ్వాలి. దశమ మొదట దశమ భాగం దేవునికి ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకుండా చూడు, గారడి సీమోని అంటాడు. ఏమంటాడంటే ఫిలిప్పు అక్కడ ఉన్నటువంటి యోహాను అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారన్నమాట. ఆ సమరయ్యటువంటి ప్రాంతంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేసినప్పుడు గారడి సీమోను ఎన్నో గొప్పగా గారడీలు చేస్తూ ఉంటాడు. ఈ ఫిలిప్పు అలాగే అక్కడ ఉన్నటువంటి యోహాను కొంతమంది అద్భుతమైనటువంటి కార్యాలు చేసినప్పుడు ఈ గారడి సీమోను ఏం చేస్తాడంటే వారిని చూసి నేను కూడా అటువంటి అద్భుతాలు చేయాలి. వాళ్ళు ఎక్కడ ముట్టుకుంటే వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు, వాళ్ళ వస్త్రాలు ముట్టుకుంటే వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు, నాకు కూడా అలాంటి విద్య కావాలని ఆ గారడి సీమోను అడుగుతాడు. అక్కడికి వెళ్ళి నేను కూడా మీలా ఉండాలి, నేను కూడా మీలాగా అద్భుతమైన కార్యాలు చేయాలి అని ఈ సీమోను అడిగినప్పుడు ఏమన్నాడు ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యాలు 20వ వచనం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు. 8వ అధ్యాయము 18వ వచనం. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదను వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకున్నావని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చూడండి అంటున్నాడు. ఈ సీమోను వెళ్ళి, ఈ గారడి సీమోను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యోహాను ఫిలిప్పు అక్కడ ఉన్నటువంటి శిష్యులు వచ్చి అక్కడ గొప్ప కార్యాలు చేస్తుంటే ఈయన ఏమన్నాడంటే నాకున్నటువంటి వెండిని నాకున్నటువంటి డబ్బుని ఇచ్చి మీరు ఎలాంటి కార్యాలు చేస్తున్నారో నేను కూడా అలాంటి కార్యాలు చేయాలి, ఈ డబ్బుని మీరు తీసుకోండి, నాకు అటువంటి అద్భుత కార్యాలు చేసినట్లుగా నాకు ఇవ్వండి అని మాట్లాడుతున్నాను. చూడండి, డబ్బును బట్టి మనం దేవుని యొక్క కార్యాన్ని మనం సంపాదించుకోగలమా? దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే సమయం, దేవునికి దశభాగం అనగా సమయం ఇవ్వాలి, 2 గంటలన్నర సమయం ఇవ్వాలి. ఆయన అనుకున్నాడు డబ్బును పెట్టి అద్భుతమైన కార్యాలు చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఒకే ఒక మాట చెప్పారు అక్కడ సీమోను, అక్కడ పేతురు అలాగే యోహాను ఏమని చెప్పారంటే నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, నీ మనసు దేవుని ఎదుట సరిగా లేదు.
మొదట నీ హృదయాన్ని సరి చేసుకో. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొను. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడవచ్చును. ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పును. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకునుండే. చూడండి, డబ్బును బట్టి ఆయన అనుకున్నాడు, ఆయనకున్న బంగారాన్ని బట్టి ఆ యొక్క హోదాని సంపాదించుకోవాలనుకున్నాడు. అది సాధ్యమైనది కాదు. అది సాధ్యమైనది కాదు. కాబట్టి ఏమంటున్నారు, ఏమి తీసుకుని వస్తావో, ఏమి అర్పణలు అర్పిస్తావో నేను అది అడగట్లేదు, కానీ నీతి బలుల్ని, నీతియుక్తమైనటువంటి యథార్థ జీవితాన్ని మాత్రమే నేను అడుగుతున్నాను. నీ దశమ భాగం నాకు అవసరం లేదు, నీ డబ్బు నాకు అవసరం లేదు. నీ డబ్బు నీతో నశించిపోతుంది, నీ బంగారం నీతో నశించిపోతుంది, నీ మాటలు నీతో నశించిపోతాయి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క నీతి అది ఎల్లప్పుడూ ఉంటుందని ఆ పేతురు, అక్కడ ఉన్నటువంటి గారడి సీమోనుతో, యోహాను, పేతురు ఆ గారడి సీమోనుతో చెప్తా ఉన్నారన్నమాట. మన జీవితంలో కూడా డబ్బు దశభాగం వేయడాన్ని బట్టి దేవుడేమో మన ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళరు, కానీ మొదట నీ హృదయమే దేవునికి ప్రార్థన చేస్తూ, నీ హృదయమే దేవునికి ప్రార్థన దీపముగా దశభాగము ప్రార్థన వలె నీకు ఇవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు, అప్పుడు మనల్ని చూసి ఆనందపడతాడు. అంతేగాని మనం ఎంత ఇచ్చేసాము, నేను అంత ఇచ్చేసాను, దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడంటే అది జరగనటువంటి పని. కాబట్టి మన జీవితంలో కూడా చూడండి, గారడి సీమోను ఏమనుకున్నాడు, నేను ఏదేదో చేసేస్తాను అనుకున్నాడు, కానీ నీ డబ్బు, నీ గర్వం నీతో పోతుంది. కాబట్టి ఇప్పుడే నువ్వు మారు మనసు పొందితే నీ జీవితం బాగుపడుతుంది, నీ హృదయం సరి చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది, లేదా మరణానికి ఆహుతి అయిపోతావు అని ఇక్కడ హెచ్చరిక ఇచ్చినప్పుడు వెంటనే ఆ సీమోను అయితే నా కొరకు ప్రభువుని వేడుకున్నాను చెప్పాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన బ్రతుకులు, మన జీవితాలు నూతన పరచబడాలంటే మనం ఇచ్చే డబ్బును బట్టి, మనం ఇచ్చే దశ భాగాన్ని బట్టి దేవుడు ఏమి సంతోషపడ్డా, కానీ ఆయన సన్నిధికి మనం ఏం ఇవ్వాలంటే హృదయాన్ని ఇవ్వాలి. ఆయన సన్నిధికి రోజుకి కనీసం 2 గంటలన్నర మన దేవునికి సమయం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను నన్ను చూసి, మనందరిని చూసి సంతోషపడతాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు తండ్రి. ఆయన మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభు రాత్రి కాల సమయంలో ఇప్పుడు వరకు తండ్రి, ఆయన మీరెంతో చక్కగా ప్రభు మమ్మల్ని ప్రభు నడిపిస్తూ తండ్రి, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని బలపరుస్తున్నటువంటి విధాన్ని బట్టి మీకు వందనములు దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన తండ్రి, మీ యొక్క ప్రేమ నా మీద, మా మీద, మా అందరి మీద మీరు కురిపించినటువంటి మీ విధమును బట్టి మీకు వందనములు తండ్రి. దేవా, మేము ఇంకొను విధేయత కలిగి, నమ్మకత్వం కలిగి నాయన దేవునికి సన్నిధికి ఏమి తీసుకెళ్ళామా, ఏ బలులు తీసుకెళ్ళామా, మీరు ఏమీ అడగట్లేదు, కానీ హృదయం మాత్రమే అడుగుతున్నారు. నీతియుక్తమైనటువంటి నీ యొక్క మనస్సు మాత్రం, మన యొక్క మనస్సును మాత్రమే దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఏది కూడా ఆయనకు అవసరం లేదని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవా, నిజమే తండ్రి, మేము ఎక్కువ ప్రభా నీతియుక్తమైనటువంటి బలులు మీ సన్నిధిలో మేము అర్పించినట్లుగా మా జీవితాన్ని, మా హృదయాన్ని మీరు తరిపి చేయండి. నాయన కూడి వచ్చినటువంటి మా సహోదరుని, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారిని, చిన్నవారిని, యవనస్తుల్ని, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన ఈ సంవత్సరంలో ప్రభా ఇలాగ మాట్లాడుకోవడానికి
ఇలాగ మీరు ఇచ్చినటువంటి మీ కృపను బట్టి మీ మిక్కును ప్రభా ఎల్లప్పుడూ ఎలా స్తుతించాలో నాకు మాకు మా అందరికి మీరు నేర్పించాను. మరొక అవకాశం తండ్రి నాయన నాకు మాకు మా అందరికి మీరు దయచేయండి. ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి మాటల్లోని తప్పిదములు పొరపాట్లు అవిధేయతనం నుండి దయతో మీరు మమ్మల్ని క్షమించండి నాయన. నేను ఏదైనా ప్రభు తప్పుగాను మాట్లాడి నాయన ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థుల్ని లేదా ఇక్కడ ఉన్నటువంటి సహోదరుల్ని నేనేమైనా బాధకరంగా మాట్లాడినట్లుగా ఉంటే దయతో మొదటిగా నన్ను మీరు శిక్షించి నన్ను మీరు సరిచేయండి. ఏక ఉదయకాల సంబంధి ప్రభా ఇంకును ప్రభా జరగబోతున్నటువంటి ఇంకా కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీరు బలపరిచి మమ్మల్ని మీరు ఆదరించి మా యొక్క జీవితాన్ని గొప్పగా మీరు చేసి ఈ 2026 అంతా కూడా ప్రభా మా కుటుంబాలను మీరు గొప్పగా ఆశీర్వదించమని క్రీస్తు నామంలో అడిగి వేరు కోరుచున్నాము తండ్రి. ఆమేన్.